క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుతున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఏమైనా బలహీనత ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా నేను ప్రార్థన చేయాలని మీరు కోరిన నా వాట్సాప్ నంబర్ మీ దగ్గర ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే ఈ స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు ఏం చేస్తారంటే నేరుగా కాల్ చేయటం కాకుండా వాట్సాప్లో నాకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. ఎందుకని ఇలా చెప్తున్నాను? అత్యవసరం అయితే కాల్ చేయండి. ఏదో ఒక మీటింగ్లో ఉంటాను, ఎక్కడొక వాక్యం చెప్తూ ఉంటాను, లేదా ఏదో బిజీగా ఉండే అవకాశం ఉంది. మీకు నేను చెప్పే విషయం ఏంటంటేనండి, కొంచెం అర్థం చేసుకుని వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. వాట్సాప్ చేసేటప్పుడు మీ పేరు, మీరు దేనికోసం ప్రార్థన చేయమంటున్నారు, ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి, మీ పేరేంటి అనేది స్పష్టంగా రాసి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. అంత మాత్రమే కాదు, వీలైతే నేనే కాల్ చేస్తాను. కాల్ చేసి మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఉన్నది దేవుని సేవ చేయడానికి. నేను బిజీగా ఉన్నాను అని తప్పించుకోవడానికి కాదు. నేను బిజీగా ఉండేదే మీ కొరకు. మీరు బిజీగా ఉంటారు, మీరు సండే వస్తే కలవరు అని కొంతమంది అంటారు. అవును, నిజమే. సండే కలవడానికి వీలు కాదు, ఎందుకంటే మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. మీరు వచ్చి కలవాలంటే కాస్త ఓపిక కూడా కావాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అందుకనే అంత తీరిక మీతో మాట్లాడలేకపోవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క సమస్యను, ప్రార్థన అవసరతలను నాకు తెలియచేయాలని నేను కోరుతున్నాను. మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత దేవుని ఆరాధన చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని గణపరచుకోండి. మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ సహాయం మాకు దయచేయండి. మీ బిడ్డలు నిన్ను మహింపరచడానికి, నిన్ను కొనియాడడానికి నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానం నీ బిడ్డలకు దయచేసి మరి దీవించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు, నా
సంగమంతా నేను దైలో దైంటి వారందరూ మానక స్తుతించెదము. నీకే స్తోత్రం. చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు స్తోత్రం. సంగమంతా ఎదిరే సరే ఇంతకాలం కాచినివే. ఎదిరే సరే నా తోడువై నడచినివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణాపగా కాచితివి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా. నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. చూపిన ప్రేమను నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా. పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? ఇంతకాలం కాచితివే. నా తోడువై నడచితివే దేవా. ఇంతకాలం కాచితివే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణాపగా కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము.
రీతిగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో తను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. మరోసారి పాడదామా? దేవా జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే, కేవలము నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సగమంతా చేతులెత్తి దేవా కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఎబినేజరే. ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివి ఎబినేజరే ఎబినేజరే. స్తోత్రం నాకు తోడుగా ఉన్నవాడా. ఇంతకాలం అదే కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇంటి వారందరూ మారక స్తుతించెదా. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చెయ్యాలి అనే అంశాన్ని గురించి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలా? ఒక ఆయన అన్నాడు రైస్ మానేయండి అన్నాడు, మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారని. మరొక వ్యక్తి ఏమన్నాడంటే రైస్ తినండి, మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు అని అంటాడు. ఒక ఆయనేమో వద్దంటాడు, ఒక ఆయనేమో తినమంటాడు. ఇదేంటండి? కొంతమంది ఎక్కువ దూరం నడవండి అని అంటాడు, మరొక వ్యక్తి మీరు నడవాల్సిన అవసరమే లేదంటాడు. ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం మానవులు చెప్పిన మాటలు కాకుండా దేవుడు మనకేం చెప్తున్నాడో మనము వినగలిగితే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఫస్ట్ విధేయత. ఎక్కువ కాలం బ్రతకటానికి మనకు కావలసింది ఏంటంటే ఒబీడియన్స్. బైబిల్ గ్రంథములో విధేయత చూపించిన వారు మనకి ఎంతోమంది కనపడతారు, అవిధేయులు కూడా కనిపిస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. అబ్రహాము దేవుని పిలుపునందుకొని విధేయత చూపించాడు, తద్వారా అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇస్సాకు విధేయత చూపించి తన తండ్రికి లోబడి నెమ్మదిగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు
ఇహలోకములో ఉన్నటువంటి మరియకు, యోసేపుకు లోబడినట్టుగానే పరలోకపు తండ్రికి కూడా లోబడి ఏం చేశాడో తెలుసా? దీర్ఘాయుష్మంతుడయ్యాడు. 33.5 సంవత్సరాలే కదా పాస్టర్ గారు ఆయన జీవించింది అని అంటే, ఇదిగో ఈ రోజు కూడా జీవిస్తూనే ఉన్నాడు. కనుక ప్రభువు నందు, ప్రభుకు వేరుగా కాదు, తల్లిదండ్రుల వైపు చూస్తే ప్రభువు నందు కాకుండా లోకం అనుసారంగా, లేకపోతే మానవ ఆలోచన ప్రకారంగా, మానవ చూపుతో వాళ్ళని చూస్తే, ఇదేంటి నాకేమి సంపాదించలేదు, నాకేమి కూడబెట్టలేదు, నాకేదో కొనలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అనేటటువంటి కంప్లైంట్స్ వస్తాయి. కానీ ప్రభువునందు మమ్మీ కొన్నారు, డాడీ కొన్నారు అనేది కాదు. ఇక్కడ ఏమి సంపాదించి పెట్టారు అనేది కాదు. ప్రభువునందు విధేయత చూపించటమే ధర్మం. అవిధేయత అనేటటువంటిది తల్లిదండ్రులు ఎదుట కనపరిస్తే అది మనిషికి మంచిది కాదు. బయటికి కనబడడానికి విధేయత చూపించి లోపల అవిధేయులుగా ఉండి ఇష్టానుసారంగా జీవించటం అనేది మంచిది కాదు. తల్లిదండ్రులకు విధేయత నీ దీర్ఘాయువుకు ప్రథమ మెట్టు, మీ పురోగతికి అది ప్రథమ మెట్టు, మీ అభివృద్ధికి, మీ ఆశీర్వాదానికి అది తుది మెట్టు. ఎక్కువ కాలం బ్రతకాలంటే మనకేం కావాలో తెలుసా? విధేయత కావాలి. విధేయత మనకు నిరంతరం జీవించేటట్టుగా మనకు దోహదపడుతుంది, సహాయం చేస్తుంది. రెండవది, సన్మానించు. ఆనర్ యువర్ పేరెంట్స్. నీవు విధేయత చూపించు, నీవు సన్మానించు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపు. నీకు మేలు కలగాలి, నీకు మేలు కావాలి. ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, నీకు ఏదైనా లాభం కలగాలి, మేలు కలగాలి అని అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను హింసించు వారి దీపం ఆరిపోతుంది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించాలి. మనకే ఒక అద్భుతమైన మాదిరి ఏంటో తెలుసా? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. తండ్రి మాట ఏ విషయంలో కూడా టిల్ హిస్ మ్యారేజ్ అతను విడిచిపెట్టలేదు. తండ్రిని సన్మానించాడు. సన్మానించడం అంటే శాలువ కప్పటం కాదు. సన్మానించడం అంటే దండేయటం కాదు. సన్మానించడం అంటే నివాళులు అర్పించడం కాదు, చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించడం కాదు, చనిపోయినటువంటి వ్యక్తికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కాదు, వచ్చిన వాళ్ళందరికీ ఆయన పేరు వేసి ఓ డబ్బా మీద, ఓ ప్లేట్ మీద పంచడం కాదు సన్మానించడం అంటే. సన్మానించడం అంటే మాట వినటం. సన్మానించడం అంటే తల్లిదండ్రులు కష్టపడి నిన్ను పెంచిన దానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ప్రయోజకురాలివి, ప్రయోజకుడివి అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినాన్న దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నారా? మేలుకరంగా జీవితం ఉండాలనుకుంటున్నారా? తల్లిదండ్రులను సన్మానించండి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన వారలారా, ఎక్కువ కాలం బ్రతకాలంటే ఇంకొక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. నా కుమారుడా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? విధేయత, సన్మానం, ఆ తర్వాత పరమ తండ్రి యొక్క ఉపదేశం. ఆ పరమ తండ్రి యొక్క ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గైకొనాలి. మరవద్దు, గైకొను. అప్పుడు ఈ దీర్ఘాయువును, అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు శాంతి నీకు కలుగు చేస్తాయి. ఎక్కువ కాలం బ్రతకాలి అన్నవాళ్ళు పరమ తండ్రి ఉపదేశం. యేసు ప్రభువారు
అనేక సందర్భాల్లో ఉపదేశం చేశారు. మోషేకు ఈ బైబిల్లో ఉన్న 5 పుస్తకాలను, మొదటి ఫస్ట్ 5 బుక్స్ని సినాయి కొండ మీద ఉపదేశం చేశారు. మిగతా పుస్తకాలు ఆయా సందర్భాల్లో దేవుడు ఉపదేశిస్తూ వచ్చాడు, బయలుపరుస్తూ వచ్చాడు. కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారు ప్రసంగం చేసి ఆయన ఎలా జీవించాలో అనే విషయాన్ని సుస్పష్టంగా బయలుపరిచి, దీనత్వం కలిగిన వారిగా ఉండండి, సాత్వికులుగా ఉండండి, నీతి కొరకు ఆకలి కలిగిన వారిగా ఉండండి, హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉండండి. ఈ లోకంలో మీరు జీవించేటప్పుడు నా మాటలు గైకొనండి. నా మాటలు గైకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ మాటకు ఏమి లేదో తెలుసా? ముగింపు లేదు. కొంతమంది బైబిల్ కాల్చేయచ్చు, ఇట్స్ ఓకే. మీరు ఓ పుస్తకాన్ని కాల్చినంత మాత్రంలో క్రిస్టియన్ లిటరేచర్ లేకుండా చేద్దాము అని అంటే అది ఎవరి సాధ్యం కూడా కాదు. నీకు దొరికినటువంటి 10 బైబిల్ కాలిస్తే, 1000 బైబిల్ కాలిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కోట్ల కొలది బైబిల్స్ ప్రింట్ అయ్యేటట్టు చేస్తాడు. ఎవరు ఆపలేరు దీన్ని. ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరు నియంత్రించలేంది, మహత్తరమైంది, శక్తి గలది, ఎప్పటికీ నిలిచి ఉండేది జీవ గ్రంథం, దేవుని వాక్యం. ఇది ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దీని ప్రకారంగా జీవిస్తారో, ఆ తండ్రి ఉపదేశం దీంట్లో ఉంది. ఈ ఉపదేశాన్ని ఎవరు వింటారో, ఎవరు గైకుంటారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వారు యుగయుగాలు జీవించే ఉంటారు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఈ మాటలు పలికిన వాడు ఆయన బతికి ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు మనల్ని ఆ మాటను పట్టుకోవడం ద్వారా దీర్ఘాయుష్మంతులుగా మార్చివేస్తాడు. అలాంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ప్రియ స్నేహితులారా, ఏదో సందర్భంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఎక్కువ కాలం బ్రతకాలంటే నా పిల్లలారా మీకు విధేయత కావాలి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి. మీరు ఎక్కువ కాలం జీవించాలి అని కోరుకుంటే మీకు ఏం కావాలో తెలుసా? నా ఉపదేశాన్ని విని దాన్ని మరవకుండా దాన్ని గైకుంటే మీకు సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు. కష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో, చాలా ఇబ్బంది ఉంది ఈ కష్టకాలంలో. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అని వాపోతున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుడు మీకు సహాయం చేయాలి అని మీరు కోరుకుంటే, ఎక్కువ కాలం బ్రతకాలని కాంక్షిస్తే, విధేయత, సన్మానము, ఉపదేశం, ఈ మూడిటిని కూడా మీరు కలిగినటువంటి వారైతే ఆకాశం గతించిన, భూమి గతించిన, ఇదిగో ఈ నా మాటలు గతించవు. నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ ఆ ఇల్లు పడలేదు. ఆ వరదలు వచ్చి అలలు వచ్చి కొట్టాయి, పడలేదు. ఎందుకంటే వాక్యము అనే దాని మీద కట్టబడిన ఇల్లు, బండ అనే క్రీస్తు మీద కట్టబడిన ఇల్లు యుగ యుగాలు నిలిచి ఉంటుంది. గనుక ఈరోజు మనందరం కూడా ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఒక ఆయన వచ్చి యోగా చేయండి అంటాడు, మరొక ఆయన వచ్చి ఇంకేదో చేయమంటాడు. సరే, మంచిది, మీకు నచ్చింది మీరు చేయండి. అన్నిటికంటే ప్రభువు మెచ్చింది ఏంటంటే, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయత, సన్మానం. తల్లిదండ్రులను సన్మానించు అంటే మాట విను, లోబడు, పరమ తండ్రి అయిన దేవుని ఉపదేశాన్ని విను. ఆయనలో ఉన్న జీవం మనలోకి వస్తుంది. ఆయన జీవించుచున్నాడు కనుక మనం కూడా జీవించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తాడు.
ఆ విధముగా దేవుడు తన ప్రత్యేకమైన కృపను, ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఎక్కువ కాలం బ్రతకాలంటే విధేయత చూపించాలి. మా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. మా తల్లిదండ్రులను సన్మానించాలి. పరమ తండ్రి, నీ మాట వినాలి. మాకు మేలు కలుగు చేసి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు మేము పొందడానికి మీ సహాయం, మీ ఆశీర్వాదం మాతో కూడా మీరుంచి దీవించమని ఈ దినమున మేము చేస్తున్న ఈ ప్రార్థనను ఆలకించి ప్రతి వ్యక్తి తన హృదయాన్ని నీకు ఇచ్చి తల్లిదండ్రులను ద్వేషించి, దూషించి, గాయపరిచి, బాధపరిచేవారిగా కాకుండా నీకు లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపించి సన్మానిస్తూ నీకు లోబడి నీ వలన కలిగే దీర్ఘాయుష్ను కలిగిన వారమై సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు జీవిస్తూ నీ మహిమార్థమై సాగడానికి మా అందరికీ సహాయం చేయి. ప్రభువా, మమ్మలను క్షమించండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి నడవడిక ద్వారా, వారు తీసుకునే నిర్ణయాల ద్వారా తల్లిదండ్రులకు వేదన కలిగించే రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల జీవితాలను పవిత్రపరచండి. నీకు ప్రియంగా జీవించడానికి సహాయం చేయి. దయ చూపించండి. నీ కరుణ కలిగిన హస్తాన్ని, నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించి దీవించి కాపాడుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ చిరు సందేశాలను మీరు వేరే వాళ్ళతో పంచుకుని మీరు దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.